జిల్లాలో మనకి సుమారుగా 200 పెట్రోల్ బంక్స్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఉంటే ఓఎంసీ పెట్రోల్ బంక్స్ 177 పెట్రోల్ బంక్స్ ఉన్నాయండి అండ్ డీజిల్ బంక్స్. ఇందులో మనకి ప్రెజెంట్ స్టాక్ అవైలబుల్ మన జిల్లాలో చూసుకుంటే 1032 కిలోలీటర్స్ ఆఫ్ హెచ్ఎస్డి ఉంది, 1219 కిలోలీటర్స్ ఆఫ్ ఎంఎస్ ఉంది. అంటే మనకి డైలీ ప్రతిరోజు మన యావరేజ్ డీజిల్ సేల్స్ చూసుకుంటే 370 కిలోలీటర్స్ పర్ డే మన జిల్లాలో మన యావరేజ్ డీజిల్ సేల్స్ జరుగుతాయి. అందులో ఈరోజు ఇప్పటికీ చూస్తే మన జిల్లాలో 560 కిలోలీటర్స్ యాజ్ ఆన్ నౌ ఆల్రెడీ మన అందరికీ కూడా పబ్లిక్ ఇవ్వడం జరిగింది, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డీజిల్. సో ఇందులో చూసుకుంటే మనకి మేజర్గా ప్రస్తుతం 17 బంక్స్ డ్రైఅవుట్లో ఉన్నాయి, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అండ్ ఐఓసిఎల్ కలిపి. మేజర్గా ఏంటి అంటే మనకి ఓవరాల్గా డీజిల్ సప్లై నిన్న సండే కొన్ని చోట్ల గ్యాప్ రావడం వల్ల కొన్ని చోట్ల డ్రైఅవుట్స్ ఇవన్నీ ఉన్నా సరే ఈరోజు మొత్తం అన్నీ కూడా మార్నింగ్ సీఎం గారు క్లియర్ కట్ టెలికాన్ఫరెన్స్ ప్రతి ఓఎంసీ కంపెనీస్ తీసుకొని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఓఎంసీ కంపెనీస్ కూడా ఈరోజు పొద్దున్న 5 నుంచి వాళ్ళ ట్రక్స్ ఇవన్నీ ఆపరేట్ చేసుకుని సప్లై అనేది పెంచడం జరిగింది. మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ మేజర్గా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఎంత సప్లై చేసినా లాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా సుమారుగా 30% అన్న యావరేజ్ ప్రతిరోజు ఎక్కువ సప్లై చేయడం జరుగుతూ ఉంది. కానీ ఈ ప్యానిక్ బయింగ్ రకరకాల కారణాల వల్ల, అపోహల వల్ల ప్యానిక్ బయింగ్ అనేది మన పబ్లిక్లో వచ్చి డీజిల్ ఉండదేమో అనే ఉద్దేశంతో చాలామంది లైన్లో వెయిట్ చేయడం, అయిపోతుందేమో అనే ఉద్దేశంతో అవసరమైన దానికంటే ఎక్కువ కొనడం లాంటివి చేయడం వల్ల ఎంత సప్లై చేసినా సరే ఫాస్ట్గా మనకి డిప్లీట్ అయిపోతూ వచ్చింది. ఒక 1 or 2 డేస్ మనకు అవసరం ఉన్నంత వరకు మనకి డీజిల్ అవైలబిలిటీ ఉంది. 30% అధికంగా కూడా జిల్లా యాజ్ అ హోల్గా తీసుకుంటే వస్తూ ఉంది. ఒక 1 or 2 డేస్ కనుక ఈ మనకి అవసరమైన మేరకు వరకు ఈ అపోహలు ఇవన్నీ నమ్మకుండా అవసరమైన మేర వరకు కనుక మనం డీజిల్ తీసుకున్నట్టయితే ఇష్యూ అంతా కూడా మనకి స్టెబిలైజ్ అయిపోతుంది. నా వైపు నుంచి ప్రజలను కోరుకునేది ఇదే. అవర్లీ రిపోర్ట్స్ కూడా మేము పెడుతున్నాము, ఏ బంక్లో ఎంతెంత ఫ్యూయల్ ఉంది అనేది. దాని ప్రకారంగా అది చూసుకుని కనుక మనం వెళ్ళగలిగితే బాగుంటుంది. ఇది మొత్తం ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా పోలీస్ తరఫు నుంచి టాస్క్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ సివిల్ సప్లైస్ తరఫు నుంచి మనము ప్రతి విఆర్ఓస్ని, సివిల్ సప్లైస్ డీటీస్ని పెట్టడం జరిగింది. వాళ్ళ ద్వారా సిచ్యువేషన్ని మానిటర్ చేస్తున్నాం. సో అగ్రికల్చర్కి సంబంధించి చూస్తే మనకి ఈరోజు కూడా హార్వెస్టింగ్ జరిగింది. ఎవ్రీడే మనకి సుమారుగా 15,000 ఏకర్స్ హార్వెస్టింగ్ జరుగుతుంది. నెక్స్ట్ 10 డేస్ కూడా మనకి క్రూషియల్ టైం ఫర్ హార్వెస్టింగ్. ఎక్కడ కూడా మన జిల్లాలో ఇబ్బంది లేకుండా సుమారుగా 1500 హార్వెస్టర్స్ ఉన్నాయి. దానికి ఎక్కడ కూడా డీజిల్ సప్లై ఇష్యూ రాకుండా మేము మానిటర్ చేస్తున్నాం.